గ్రామాలలో రైతులు అనేక ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన ముందరున్నటువంటి గోదావరిలో ఒక్క చుక్క లేక మొత్తం ఎడారిలా కనబడతా ఉన్నది. గతంలో ఎప్పుడు కూడా నిండు కుండలాగా ఉండేటువంటి గోదావరి ఈసారి మరి ఒక్క చుక్క నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా దాదాపుగా కమ్మునూరు నుంచి ఆ కింది నుంచి మొదలుకుంటే దాదాపు ఈ గోదావరి ఒడ్డు ప్రాంతం అంతా కూడా ఒక 18 నుంచి 20 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ నడుస్తున్నాయి. ఒక్కొక్క లిఫ్ట్ కింద 2000 నుంచి 3000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. అది కాక ఇండివిజువల్గానే రైతులు స్వతహాగా పంపు సెట్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా వేల సంఖ్యలో ఉన్నారు. మొత్తంగా చూసినట్టయితే ఒక 50,000 ఎకరాలు ఈ గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి గ్రామాలలో మరి వ్యవసాయదారులు రైతులు కూడా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు దాదాపుగా నాట్లు వేసుకున్నారు. నాట్లు వేసుకున్న తర్వాత నీళ్ళ తడి లేక ఆందోళనకరంగా మరి ఎండిపోతాయా, నీళ్ళు ఇస్తారా, ఈ గవర్నమెంట్ ఇవ్వరా అనేటువంటి ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు పత్రికల ద్వారా మరి సమాచారాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళ యొక్క ఆందోళనను తెలియజేయడం జరిగింది. మరి నీళ్లు ఇస్తారా ఇవ్వరా అనేటువంటి ఆ గ్యారంటీ అయితే లేదు. ఒకవేళ నీళ్లు ఇవ్వకపోయినట్టు దాదాపు 50,000 ఎకరాల పంట పొలాలు ఎండిపోయేటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనబడుతున్నది. తక్షణమే గవర్నమెంట్ స్పందించి గోదావరిలో కడెం ప్రాజెక్టు ద్వారా గోదావరిలోకి నీళ్లు వదిలినట్టయితేనే ఈ 50,000 ఎకరాల ఆయకట్టు ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే నేను సిఈ గారికి, ఈఎన్సీ గారికి, సంబంధిత ఇరిగేషన్ మినిస్టర్ గారికి కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళు ఎవరు కూడా మరి ఫోన్లో రెస్పాండ్ కాలేదు. మీటింగ్లో ఉన్నారు మినిస్టర్ గారు, కొద్ది సమయంలో మాట్లాడిస్తామని చెప్తున్నారు. మేము మాట్లాడకున్నా ఇక్కడ ఉన్నటువంటి విషయాలను గుర్తించి రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని ఈ సందర్భం మనవి చేస్తూ, గతంలో మేము అధికారంలో ఉన్ననాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ ఒక్క రోజు కూడా దాదాపు 15 సంవత్సరాల పాటు మరి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గోదావరిలో ఎప్పుడు అవసరం వచ్చినా కడెం ప్రాజెక్టు ద్వారా నీళ్లు మరి వదిలిచ్చి, గోదావరిలోకే నీళ్లు వదిలిచ్చి, అది పండగ సందర్భం కావచ్చు, పొలాలను కాపాడడం కోసం కావచ్చు, ఎప్పుడు అవసరం ఉన్నా మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా రైతులు దృష్టి పెట్టుకొని చేస్తా ఉన్నాం. రైతులందరూ చాలా ఆందోళనకరంగా ఉన్నారు. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి పంట పొలాలు నాట్లు వేసుకున్నారు. మరి ఈ నాట్లు ఎండిపోతే మరొక నష్టం జరుగుతుంది. ఒకవేళ నాటు వేయకపోయినా వేరు విషయం, ప్రభుత్వం మీద నమ్మకంతో నీళ్ళు ఇస్తారనే ఉద్దేశంతో నాట్లు కూడా వేసుకోవడం జరిగింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. సంబంధిత ఇరిగేషన్ కూడా వెంటనే దీనిపైన ఒక సమీక్ష నిర్వహించాలి. కలెక్టర్ ద్వారా కూడా సమాచారం అందించాలి. మేము కూడా కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సిఈ కానీ వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. తక్షణమే నీళ్లు ఇవ్వాలని చెప్పేసి రైతుల పక్షాన మేము కోరుతాం. లేకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అంటే నట్లెక్కలం కూడా మేమాలో కూడా నిండు కుండల్లాగా చెరువులు కావచ్చు, గోదావరి కావచ్చు, వాలు కావచ్చు, అదేవిధంగా చెక్ డ్యాములు కావచ్చు, ఎక్కడ నీళ్ళు అవసరం ఉంటే అక్కడ పంపింగ్ ద్వారా యావత్తు రాష్ట్రాన్నే సస్యశ్యామలం చేసినటువంటి గత ప్రభుత్వం. వాళ్ళు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఈరోజు నీళ్లు ఉన్నాయని చెప్తున్నారు కదా, ఎస్ఆర్ఎస్పిలో దాదాపు 80 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మరి వరద కాలంలో నీళ్ళు ఉన్నారు. వరద కాలకు మీరు ఇస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో కూడా రైతులు ఉన్నారు, ఈ ప్రాంతంలో కూడా పంటలను కాపాడాలని అవసరం ఉంది. కాబట్టి కొంత ప్రాంతం ఆయకట్టు కూడా బతికేటువంటి ఈ ఇష్టమైనటువంటి నిర్ణయం డిమాండ్ చేస్తారు.